అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులందరికీ దివ్యాశిష్యులు. అయితే మనకి ఈ 2026లో కొంచెం రాబోయే పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పి మనం ఆల్రెడీ వార్తలు వింటూ ఉన్నాం. అవును, అంటే మనం ఉగాది పంచాంగాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పటికీ ఈ ఉగాదికి ముందర ఉన్న ఈ సమయం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అని, అంటే ఈ మధ్యకాలంలో మనం వంగ బాబా ఆవిడ ఏదైతే చెప్పిందో ప్రిడిక్షను, ఆవిడ మరణించి కొన్ని సంవత్సరాలైనా కూడా ఆ ప్రిడిక్షన్ అప్పుడే రాయటం జరిగింది, అది యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది అని చెప్పి వింటూ ఉన్నాం గత కొంతకాలం నుంచి. అయితే ఇప్పుడు తను చెప్పిన పంచాంగం ప్రకారంగా ఏ ఎక్కువగా దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, అంటే మ్యాన్ పవర్ యాంత్రిక పవర్ ఎక్కువైపోయి దానివల్ల ఇబ్బందులు అని రకరకాలుగా వింటూ ఉన్నాం. తను చెప్పిన ప్రకారంగా అయితే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వింటున్నాం. అది ఎంతవరకు వాస్తవం, అసలు ఎలా ఉండబోతోంది 2026లో? 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొదలైంది. మనకి మార్చ్ 19 పేరు పలకడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. పరాభవనామ సంవత్సరం. మరి దాని అర్థం అందరికీ తెలుసు. ఏది ఏమైనా ఈ 3 ఏళ్ళు 26, 27, 28, ఇంకొంచెం విశేషంగా 29 కూడా ఈ కంటిన్యూస్గా కొంచెం బాగుండదు. ఈ 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు అంటే 27, 26, 28, 20 ఇంకా 4 సంవత్సరాలు అన్నట్టే ఆల్మోస్ట్ ఆల్. ఏదైనా కొత్త గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అంతే సంగతులు అనమాట. అంటే బాధలు ఫేస్ చేయడాలు, ఇబ్బందులు ఇలా జరుగుతాయి. దాంట్లో యుద్ధాలు, తర్వాత క్షామము, ఈ మనీ సర్క్యులేషన్ ప్రాబ్లము, గోల్డ్ ప్రాబ్లము, వెండి ధర పెరుగుతుంది, గోల్డ్ కంటే పెరుగుతుంది. తర్వాత రోగాలు రొచ్చులు కూడా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. మనుషుల యొక్క ఆలోచన విధానం మార్పు చెంది ఒకరికొకరికి ఇబ్బందులు కలగజేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఇంకా విదేశాల్లో కూడా బాగుండదు. తర్వాత అమెరికా అనేటువంటి చాలామంది వెళ్ళడం రావడం ఈ మధ్య కొంచెం కొత్త కొత్త ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ఆ ట్రంప్ యొక్క ఆయన చేసే కార్యక్రమాలు ఇండియన్స్ మీద ముఖ్యంగా బాధాకరంగా ఉంటాయి. ఇబ్బందులు మన వాళ్ళకి ఎక్కువగా పెడతాడు. చాలా వీసా ప్రాబ్లమ్స్, డాలర్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అంటే దాని విలువ తగ్గడం అన్నమాట. ఓహో, అలా ఇండియన్ రూపీ బాగుంటుంది, బెటర్గా అవుతుంది. తర్వాత ఇంకా విశేషంగా ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అడ్వాన్స్ కొత్త ఎక్స్పెరిమెంట్, అంటే ఎడ్యుకేషన్లో కొత్త మీడియా, కొత్త ధనమైనటువంటి AI ఎలాగా వచ్చిందో ఆ మాదిరిగా దాంట్లో ఎక్కువ ఊహించలేనంత మార్పులు చేర్పులు జరుగుతాయి. మనుషుల వర్క్ తగ్గిపోతుంది. అంత సైంటిఫిక్ గాను ఈ యొక్క యంత్రాల ప్రభావం ఎక్కువైపోతుంది. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఇండియాలో కూడా ఇప్పుడు పని బాగా దొరుకుతుంది అందరికీ ఈ సంవత్సరం. కానీ ఏంటంటే రూపీ మరి ఇండియాలో చీపర్ లేబర్ అయిపోతారు. అంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఉన్న ఒక ఉద్యోగానికి 100 మంది అనేసరికి మరి ఇబ్బందే కదా. ఆ విధంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే అవసరానికి మించి ఉంటారు చేసేవాళ్ళు, దానివల్ల విలువ తగ్గిపోతుంది. ఉద్యోగాలు తగ్గిపోతాయి, ఉన్న వాళ్ళని కూడా తీసేస్తారు. అవును, ఆల్రెడీ చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది, మంచి మెరుగు అవుతుంది. తర్వాత రాజకీయంగా చాలా మార్పులు, పొలిటికల్గా కూడా చేంజెస్ ఉంటాయి. ఆంధ్ర తెలంగాణలో దేశం మొత్తం మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది, ఒక చోటని కాదు. తర్వాత విశేషమైనటువంటి కొత్త ప్రణాళికలు, డబ్బుని ఎలా వారు
స్వీకరించాలో అనేటువంటి దాని మీద ఉమ్, ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఓకే. 2026లో ప్లేన్ క్రాషెస్ కూడా ఉంటాయి, ఆ, ట్రైన్ క్రాషెస్ ఉంటాయి, ఓహో. భూకంపాలు ఉంటాయి, ప్రమాదాలు ఆత్మహత్యలు ఉన్నాయి, ఉంటాయి, జన నష్టం. జన నష్టం కూడా ఉంటుంది. ఉమ్, అది ఎవరు ఆపలేరు. ఉమ్, ఇవన్నిటికీ, ఈ నష్టాలన్నిటికీ కూడా ఒక విధంగా మానవ నిర్ణయాలు గనక ఉమ్, మంచి నిర్ణయాలు తీసుకొని మంచి భావ ప్రకటనతో గనక మానవుడు సంచరించిన నాడు ఉమ్, తప్పకుండా ఇవి రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి. తప్పకుండా భూకంపాలు వస్తాయి. కానీ ఒక 1000 మంది చనిపోవాల్సిన చోట ఏదో ఒక 150 100 మందికి తగ్గుతుంది. అంత అంటే తగ్గడం అంటే ఒక విధంగా మంచే. మంచి. అలాగే ప్రతి విషయంలోనూ భూకంపాల్లోనే కానీ, యాక్సిడెంట్స్లోనే కానీ, మానవుల ఇబ్బందులు, హత్యలు ఉమ్, ఉమ్, రకరకాలు ఇవన్నిట్లో కూడాను తగ్గిపోతుంది. ఉమ్, అంటే ఈ దైవ కృప వల్ల, దైవారాధన వల్ల అదొక్కటే కాపాడగలుగుతుంది. ఆ, ఉమ్, ఆ పువ్వులతో తగులుతాయి దెబ్బలు. ఓకే. ఆ పువ్వులతో తగలడం కూడా చాలా సున్నితంగా, ఎక్కువ జన నష్టం కాకుండా ఇవన్నీ కూడాను, ఉమ్, ఇవన్నీ ఈ 4 ఏళ్లకి ఈ పరంపర కొనసాగుతుంది. ఓకే. 3 ఏళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ఉమ్, 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 ఆ 4వ సంవత్సరం కొంచెం ఇదమిద్దంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అంతగా అనుకూలంగా లేదు. లేదు. సరే, కొన్ని రాసుల వాళ్ళకి బాగుంది, ఉమ్, సరే కొన్ని రాసుల వాళ్ళకి బాగుండకపోవడం సహజం. దైవ కృప అన్ని రాసుల వాళ్ళకి కావాలి కాబట్టి, అన్ని నక్షత్రాల వాళ్ళకి కావాలి కాబట్టి, వారు దైవ అనుగ్రహం పొందడానికి చేసేటువంటి ఉమ్, పూజలు, వ్రతాలు ఇత్యాది సాధనలు ఉమ్, వారిని కాపాడతాయి. ఒకప్పుడు భూపాల్ గ్యాస్లో అవును, మరి ఎన్నో వేల మంది చనిపోతే 3 ఫ్యామిలీసే మిగిలాయి. అవును. వాళ్ళ ఇంట్లో నిత్య ఆరాధన, ఉమ్, అగ్నిహోత్రి ఇవన్నీ చేసేవారు. ఆ 3 ఫ్యామిలీస్ మొత్తం 13 మంది బతికారు, వేల మంది చనిపోయారు. చనిపోయారు. అది సాక్ష్యం ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు జరగబోయే వాటిలో కూడా ఉమ్, ఆ విధంగా మనము దైవ కృప చేత రక్షింపబడతాము, భక్షణ కాకుండా. అందుకని తప్పకుండా అందరూ పూజా విధానాన్ని, ఉమ్, అదే మనని కాపాడేటువంటి ఆయుధంలా మనం తప్పకుండా స్వీకరించాలి. అంతే. అది పెట్టుకున్నప్పుడు మిగతా అవన్నీ కూడా సజావుగా జరగడానికి మనకి వీలుంటుంది. భగవంతుని నమ్ముకోండి. ఎవరికి ఇష్టం వచ్చిన వారి ఆరాధనలు చేయొచ్చు. స్వామీజీలను, మాతాజీలను కొలుచుకునే వాళ్ళు కొలుచుకోండి. మంచి మాతాజీలని, మంచి స్వామీజీలని మీరు ముందు టెస్ట్ ఎంచుకో. చేయమని నేను అనను, కానీ మరి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకొని వారిని ఆశ్రయించండి. అంతే. అది మంత్రోపదేశాలు తీసుకునే వాళ్ళకి. పూర్వజన్మలో మీరు మంత్రోపదేశం ఆల్రెడీ పొందిన వాళ్ళకి ఏం అక్కర్లా. అంటే ఇప్పుడు గుర్తుండదు అని ఎలా అంటారు, ఎలా తెలుస్తుంది? గుర్తుండదు అని అంటారు. మీరు ఆ ట్రాక్లోకి వచ్చిన తర్వాత మీకు ఆ ప్రీవియస్ బర్త్, ఫ్యూచర్ బర్త్ అనుభవంలోకి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు అది స్పష్టంగా తెలుస్తాయి, నిదర్శనాలు కనబడతాయి. దాంట్లో సందేహం లేదు. ఉమ్, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు భవిష్యత్తు గురించి, ఈ సంవత్సరం గురించి చెప్పారు తల్లులు అన్నారు. వీర బ్రహ్మేందర్ స్వామి వారు కూడా చెప్పారు. ఉమ్, ఇంకా కొంతమంది చాలామంది చెప్పారు. కానీ మన వాళ్ళు 5000 సంవత్సరాల క్రితమే ఉమ్, భవిష్యత్ పురాణము అని ఒకటి ఉన్నది పురాణాలలో. భవిష్యత్తు పేరే ఉమ్, ఉమ్, 4,32,000 సంవత్సరాలకు గాను ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితమే రాయబడింది, చెప్పబడింది. ఓకే. సంస్కృత భాషలో ఉన్నది. ఉమ్, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పుస్తకం సంపాదించి భవిష్యత్ పురాణాన్ని, తెలుగులోకి లేదు book. ఎవరో మహానుభావులు అనువదించలేదేమో, నా దృష్టికైతే రాలేదు. ఉమ్, వస్తే సంతోషమే. ఏమన్నా ట్రాన్స్లేషన్లో పొరపాట్లు పొరపచ్చులు ఉండొచ్చు. ఉమ్, అది మాత్రం అలా చూసుకోవాలి. 5,000 సంవత్సరాల క్రితం భవిష్యత్ పురాణము అనేటువంటి గొప్ప ఉమ్, భవిష్యత్తు. ఇంకా 4,32,000 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదుగా. అవును, అవును. మామూలుగా సంవత్సరం ఇవి మారుతూనే ఉంటాయి పంచాంగాలు. ఉమ్, ఈ మారడం ఇవన్నీ ఓకే, వాటి మీద నేను ఆక్షేపణ లేదు. అసలు భవిష్యత్తు పురాణం కనుక మనం తెలుసుకుంటే ఉమ్, చక్కటి డీటెయిల్డ్గా ఉంటాయి. దాన్ని అందించాలి. ఎవరైనా మహానుభావులు అందించగలిగిన వాళ్ళు ఉంటే మనమంతా ధన్యత పొందుతాం. ఎందుకంటే మరి ఆ తెలియని విషయాలు చెప్తారు కాబట్టి. అవును, ఏదో అవును, దివ్య దృష్టి, ఆ దృష్టితో చూసి చెప్పేవాళ్ళు కొంతమంది. అవును. ఈ పుస్తకం ద్వారా, ఈ మరి భవిష్యత్ పురాణం ద్వారా
ఇంకా ఎక్కువగా మనకి జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇది వాస్తవం. అందుకని ఉమ్. అందరూ ఏదన్నా వీలుంటే చూడండి. అందరికీ మంచి జరగాలి. అందరికీ శుభాలు. ఈ 2026 కోరుకోవడం తప్పు కాదు కాబట్టి కోరుకుంటున్నాము. కానీ మొదలు చెప్పినట్టుగా దైవ కృప కావాలంటే పూజా పునస్కారాలు, సాధనలు ఏకాగ్రత చిత్తంతో చేస్తే తప్ప ఉమ్. అవి మనకు అనుగ్రహం కలగదు. ఓకే. అందుకని అందరికీ శుభాలు కలగాలని, మంచి మనస్సు ఏకాగ్రత పొందాలని, వారి ఆయురారోగ్యాలు కలగాలని ఆశీస్సులమ్మ. ధన్యవాదాలు.